హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు సిఐ గారు, పోలీస్ సిబ్బంది మరియు అందరూ సీనియర్ న్యాయవాదులు, ఎస్పెషల్లీ నర్సెస్, ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అసలు నాకు ఈ నాట రావడం వెనక పెద్ద ఇంటెన్షన్ జస్ట్ రీసెంట్గా నేను వాజ్ రీడింగ్ వన్ నావెల్ చదువుతున్నప్పుడు మొత్తం సర్వీసెస్లో నోబెల్ ప్రొఫెషన్ అనేది మెడిసిన్ ప్రొఫెషన్ అని. నోబెల్ అంటే చాలా గొప్పదైనది, చాలా ప్రాధాన్యమైనది. దాని తర్వాత ఏదైనా అలాంటి ప్రొఫెషన్ ఉందంటే లీగల్ ప్రొఫెషన్. ఇలాంటి రెండు అంటే లీగల్ అంటే ఐ మీన్ పోలీస్, ఎవ్రీథింగ్ ఆర్ ఇంక్లూడెడ్. ఇలాంటి రెండు నోబెల్ ప్రొఫెషన్స్ ఒక ప్లాట్ఫామ్ మీద కలిసి ఒకసారి చర్చించుకుందామనే ఒక ఆలోచన వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెట్టేదానికి సో మా సైడ్ నుంచి మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ సైడ్ నుంచి మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి తెలుసుకుందాం డైరెక్ట్గా, ఒకసారి డైరెక్ట్గా చూద్దాం ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. సో దీని యొక్క ఇంటెన్షన్ పెట్టడం మెయిన్ ఇంటెన్షన్ ఇదే. అండ్ స్పెషల్లీ మనం ఇద్దరం కానీ రెండు సర్వీసెస్లో కానీ మనిషి ఈ ఇన్స్టిట్యూషన్ కానీ లేకపోతే కోర్ట్ ఇన్స్టిట్యూషన్ కానీ ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్లో నెగిటివ్ వైబ్స్ అనేవి బాగా తిరుగుతూ ఉంటుంది. మొత్తం నెగిటివ్ శక్తి ఉంటుంది. ఎవరు హ్యాపీగా ఉండి హాస్పిటల్కి రాడు, ఎవరు హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని కోర్టుకి రాడు. ఇక్కడ మేము సర్వీస్ చేస్తున్నామంటే మేము రోజు అలాంటి నెగిటివ్ ఎనర్జీలో బతికి మేము ఇంటికి వెళ్ళాలి. అవునా? అయితే వాళ్ళకన్నా ఎక్కువ పెయిన్ మాకు. యాక్చువల్గా వాళ్ళకి ఎప్పుడైనా ఒకసారి ప్రాబ్లం వస్తుంది, కానీ మనం ఎప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ మధ్యలో ఉంటాం. అయితే ఇలాంటి నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో మనం ఉంటున్నాం కాబట్టి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్సీ అనేది చాలా అవసరం. ఏ ఫీల్డ్లో అయినా కానీ పేషెన్సీ అంటే తెలుసు కదా అందరికీ. ఎంత పేషెన్సీ ఉండాలంటే నా దగ్గర వచ్చి 100 మంది ఆర్గ్యుమెంట్ చేస్తారు, 100 పిచ్చి కడతారు, ఏమేమో చేస్తారు. అందరికీ సమాధానం ఇవ్వాలి నవ్వకుండా. తో లోపల ఎంత ఏమనుకుంటున్నా కానీ ఆ పేషెన్సీ, ఆ చిరునవ్వు మెయింటైన్ చేయాలి. ఇందాక మీరు చెప్పిన దానికి నేను ఐఎమ్ సేయింగ్ దట్ ఇంకో ఎమ్మెల్సీ అవుతుందంటే సో వీ కెనాట్ డూ దట్ అండ్ వీ షల్ నాట్ డూ దట్ బికాస్ వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. మనం పబ్లిక్ యొక్క సర్వెంట్. పబ్లిక్ అంటే ప్రజలు, సర్వెంట్ అంటే దాంట్లోనే ఉంది మీనింగ్. మనం ఏది కోరి ఎంచుకొని వచ్చినాము దీంట్లో. మనకు టాలెంట్ లేక కాదు, మనం వీ వాంటెడ్ టు డూ సమ్ సర్వీస్. వీ హ్యావ్ కమ్ హియర్, సో వీ హ్యావ్ టు డూ సమ్ సర్వీస్ టు ద పబ్లిక్. పబ్లిక్ కూడా కొంచెం ఉద్రేకంగా పోయి వాళ్ళు కూడా అనుకోకుండా చేస్తారు. కొంచెం వీ హ్యావ్ టు విజిలెంట్, వీ హ్యావ్ టు బీ పేషెంట్. ఇల్లు ఉంది, తల్లిదండ్రులు ఉంటారు, మనం ఎంత మారం చేస్తాం చిన్నప్పుడు, అది కావాలి ఇది కావాలి అది కావాలి, ఎంత సతాయిస్తాం మనం. వాళ్ళు ఎట్లా మనల్ని చేస్తారు, ఇప్పుడు ఇప్పిస్తారు, రేపు ఇప్పిస్తారు, అది చేస్తారు. ప్యాంపరింగ్. పేషెంట్స్ అనేది మనకు కొడుకుల్లాగా కూతుర్లాగా, మనం వాళ్ళ తల్లిదండ్రులుగా మనం కూడా వాళ్ళని ప్యాంపరింగ్ చేసి అది కాదు ఇది కాదు అది అని చెప్పి వాళ్ళని బుజ్జగించాలి. ఎందుకంటే ఎవరు పర్సనల్గా కోపం పెట్టుకొని ఈ జడ్జి సతాయిస్తున్నారు, దాన్ని ఏమి చేయాలి, ఈ నర్సు బాగాలేదు, ఈ డాక్టర్ బాగాలేదు, ఎవరు పర్సనల్గా రారు. వారి యొక్క సొంత ప్రాబ్లమ్స్ వల్ల వస్తారు. అది ఎక్కడ తీయాలని అర్థం కాక ఇక్కడ మన మీద ప్రొజెక్ట్ అవుతుంది. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ పెయిన్. మనం వాళ్ళ కోణం నుంచి ఆలోచించాలి. ఎందుకు ఇంత బాధపడుతున్నాడు, పాపం ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాడు. సరేలే, ఏం కాదు. మెయిన్ పలకరింపు, చిరునవ్వు, ఆప్యాయత, ఇవే మెడిసిన్స్ అండి.